నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం డిసెంబర్ 7, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 5:34. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ షష్ఠి. షష్ఠి తిథి డిసెంబర్ 6 శుక్రవారం ఉదయం 10:49 అండి. డిసెంబర్ 7 శనివారం ఉదయం 9:25 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర శుద్ధ సప్తమి తిథి మరియు అష్టమి తిథి రెండు ప్రారంభం ఉన్నాయి. అంటే ఆదివారం మనకు 2 తిథులు ఉన్నాయి. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. నక్షత్రం ధనిష్ట. ధనిష్ట నక్షత్రం డిసెంబర్ 7 శనివారం మధ్యాహ్నం 3:50 వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి. ఈరోజు కుంభరాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కుంభరాశిలోకి చెందుతారు. యోగం వ్యాఘాత ఉదయం 8:41 వరకు. తదుపరి హర్షణ రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే ఉదయం 6:25 వరకు. తదుపరి వజ్ర కరణం తైతల ఉదయం 11:08 వరకు. తదుపరి గర రాత్రి 10:29 వరకు. తదుపరి మణిజ విష్టి. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 10:41 నుండి రాత్రి 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:20 అండి. ఉదయం 7:48 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 7:01 నుండి ఉదయం 8:19 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:01 నుండి తెల్లవారితే 5:49 వరకు. అమృత గడియలు తెల్లవారితే 5:51 నుండి ఉదయం 7:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. అశ్వత్థామ తల్లి పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న పాండవుల వనవాసం గడిపిన తరువాత అంటే ఎక్కడ అడవి పేరు ఏంటి, గడిపిన అడవి పేరు ఏమిటి? జవాబు కామ్యక అండి. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు పిల్లలను కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, పూజా సమయాలేంటి, ఈరోజు పాటించవలసిన కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయండి. అంటే కుజదోషం కానీ పెళ్ళిళ్ళు కాని వారు, సంతానం లేని వారికి తప్పకుండా మంచి అవకాశం వినియోగించుకోండి. అవి చేసి అవి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఎండ్ కార్డ్స్లో ఉంటుంది, చూడండి. లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. మరియు ఈరోజు భారత సాయుధ దళాల జెండా దినోత్సవం మరియు అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం మరియు మిత్ర సప్తమి కూడా ఈరోజు. మరియు కమీడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి ఈరోజు. మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి గారి పుట్టినరోజు. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు 1792వ సంవత్సరంలో ఇదే రోజు భారతదేశంలో పోలీస్ వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించిన రోజండి ఈరోజు. ఇది ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718.
ఈరోజు వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి మరియు పెళ్లి చూపులకు వెళ్ళడానికి మరియు పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి మరియు గోధుమ రాయి వేయటానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి మరియు ద్వారబంధం ఎత్తడానికి ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా వాస్తు పూజలు చేసుకోవాలన్నా కూడా మంచిది. ఇళ్ళకి సంబంధించి లేదా స్థలాలకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా మంచిదండి. మరియు నూతన షాపులు ఓపెనింగ్ చేసుకోవాలన్నా లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా మంచిది. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి, ఓపెనింగ్ చేయడానికి కూడా మంచిది. అదేవిధంగా ఉద్యోగాలకైనా లేదా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా చాలా మంచిది. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి మరియు గర్భాధానం చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.